ఆయనకు తెలుసు. బాలకృష్ణ గారు అన్న ఎన్టీఆర్ కి అసలైన వారసుడు నారా లోకేష్ మాత్రమే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి అంటున్నాడు బాలకృష్ణ. నీ బాలకృష్ణ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా మొన్న అల్లరి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మీద చెయ్యి పెడితే చేతులు కూడా ఇరుగుతాయి ఒక్కొక్కరికి అని కూడా నేను మనోగా చెబుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలుసా? నందమూరి కుటుంబంలో పుట్టినోడు. ఆ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆయన సంగతి, ఆ నందమూరి కుటుంబంలో పుట్టినోడు వాడిని బయటికి తీసుకొస్తే మా లోకేష్ సీఎం గాడని వాళ్ళ బామ్మర్దికి మెసేజ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని పొత్తులు వచ్చినా కాదు, ఎంత మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. వీళ్ళందరం తరిమి కొడతాడు. ఓ పవన్ కళ్యాణ్కి ఎవరు మాట అంటున్నారండి? ఇవాళ దారి పోయే పిచ్చుకోక అంటుంది ఛాయ్ అంటే అదేం చేద్దానంటే వాడు కొడితే కొట్టిందని మెలకొని తలకాయ ఉంచుకొని పోతుంది దాని పిచ్చెక్కి. ఈ పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, ఇట్లా తలకాయ ఇట్ట అంటాడు. ఆయనకేం తెలియదు. ఆయనకి ఏంటంటే నాకు వెనక మారలా డబ్బు కావాలి. బ్యాచ్ ఏలేటానికే బ్యాచ్, కానీ ఓటేయటానికి కాదు. ఆయన అమ్మటి ఏలేయటానికి, ఆయన అమ్మటి ఏలేసి కేహలేయటానికే కానీ బ్యాచ్ కాదు అది. ఆయనకి డబ్బు కావాలి. నాకు పొలం ఏడ రాసి పెడతాడా చంద్రబాబు నాయుడు? ఎంత డబ్బు ఎత్తాడా అని కోరుకునేవాడు, కానీ ఆయనకి జనమేనా లేదు అభిమానం. జగన్ 30 సంవత్సరాలు ఏకైకరంగా వెళ్తాడండి. 30 సంవత్సరాలు ఏకైకం చంద్రబాబు నాయుడుతో ఈ దెబ్బతో వెళ్ళిపోవటమే. అప్పుడు కరోనా టైం వచ్చిందండి. అసలు ఎవరో కూడా ఒక పిల్లాడు కూడా బజార్కి రావడానికి భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉంటుందండి. రాష్ట్రాన్ని ఎడగొట్టి మన రాష్ట్రంలో ఉండకుండా అవతల రాష్ట్రంలో ఉంటుందండి. ఆయన మగోడు అనుకోవాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉండి నా జనం ఆగమైపోతున్నారు, నా పిల్లలు ఆగమైపోతున్నారు అని వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి నయమా? కరోనా వచ్చింది, ఆంధ్ర వాళ్ళు సత్యారని మరి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే నయమా? ఆయన నా జనాన్ని విడిచిపెట్టను, నా జనంతోనే ఉంటా, పోతే నాకు కూడా కరోనా వస్తుందని పోటీగా ఇక్కడ ఈ నడిబొడ్డు కాడ ఇక్కడే దగ్గర అందుబాటులో ఇల్లు కట్టుకున్నాడు. అసలు ఆయన రాజకీయం తెలుసా చంద్రబాబు నాయుడు గారికి? 2 రాష్ట్రాలు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి, ఇలాంటి బిల్డింగులు 2000 బిల్డింగులు మనం హైదరాబాద్లో కట్టేసినాం. మన స్వతంత్రం అంతా ఆడ దారిపోసినాం, మన చెమట అంతా ఆడ దారిపోసినాము. ఆయన రాజకీయాల కోసము మరి తీసుకొచ్చినాడు. ఏది రాష్ట్రాన్ని ఎడగొట్టినాడు. ఎవడి మాటలో ఇన్ని రాష్ట్రాన్ని ఎడగొట్టినాడు, ఏడైనా దోచుకొని తిందామని. మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా టీడీపీ వచ్చిందని అంటున్నారు కదా వాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా టీడీపీ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఆ టీడీపీ ఎందుకు వస్తుందో, ఆ కాంగ్రెస్ ఎందుకు వస్తుందో 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి సంగతి తెలిసిపోద్ది. ఇప్పటికే చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, ఆ రేవంత్ రెడ్డి సంగతి కూడా తెలుస్తుంది. ఆ సోనియా గాంధీ ఇటల నుంచి దేశాన్ని నుంచి వచ్చి భర్తను కూడా చంపించింది. ఆమె ఆ భర్తను కూడా చంపించింది. జగన్ గారు 30 సంవత్సరాలు అండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే కానీ జగన్ గారు నోడిచ్చేది. ఇక ఎవడ వల్ల కాదు, ఈ చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే సీఎంగా